పప్పు ఆనపకాయ చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తే చాలా ఈజీగా అవుద్దండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈరోజు మనం పప్పు ఆనపకాయ చేసుకుందామండి. దానికి కానీ నేను ముందుగాను కందిపప్పు చిన్న గ్లాసుడు తీసుకున్నానండి. దీని జతకి నేను కొంచెం పెసరపప్పు కూడా ఒక 2 చెంచాలు వేసుకుంటానండి. అది ముందుగా కడిగి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటానండి. ఇదిగోండి ఇలాగా కడిగి నానబెట్టుకున్నానండి. చూసారా, ఇలాగా నానింది, త్వరగా ఉడుకుద్ది, చాలా మెత్తగా బాగుంటుందండి. గ్యాస్ కూడా మనకు కలిసి వస్తుంది. అయితే ఇందులోకి మనం ఏమేమి వేసుకుంటామంటే ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. ఒక చిన్న ముక్క లేతగా ఉన్న ఆనపకాయ తీసుకున్నానండి, ఇది వేసుకుంటున్నాను. కుక్కర్లో కదండి మనం ముందుగా వేసేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తానండి. కొద్దిగా 1 స్పూన్ కారం వేస్తున్నానండి. 3 విజిల్స్ వచ్చేలాగా వండుకుందామండి, కుక్ చేసుకుందాం. ఇదిగోండి 3 విజిల్స్ అయినాయి. పప్పు ఆనపకాయ ఎలా ఉడికిందో చూద్దాం. అదిగో చూసారా, ఉడికింది. చక్కగా మెత్తగా ఉడికిపోయింది పప్పు కూడా. చూసారండి, ఆనపకాయ లేతది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పులో ఉప్పు వేసి మెదుపుదాం. కొద్దిగా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసానండి. ఉప్పు వేసి మెదుపుతాం. ముందుగా అయితే మనకి ఉప్పును చింతపండు ముందుగా వేసామనుకోండి, ఆనపకాయ ఉడకదు. అందుకని మనం వేయలేదు అన్నమాట. అది దీంట్లోకి మనం ఇందాక చింతపండు వేయలేదండి, ఎందుకంటే ఉడకదని. ఇప్పుడు వేస్తున్నాం కొంచెం అండి, ఒక చిన్న 2-3 రెబ్బలంతా తీసుకున్నాను, చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉడకనిద్దామండి. లైటర్ వేసుకొని 1 నిమిషం ఉడికితే సరిపోద్ది. ఆనపకాయ సప్పగా ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోవాలి, లేదు అంటే నిమ్మకాయ వేసుకోవచ్చండి, మన ఇష్టం. లేదు మామిడి ముక్కలు ఉంటాయి కదా, ఒరుగులు అంటాం కదా, ఉప్పులో వేసిన మామిడి ముక్కలన్నా వేసుకోవచ్చు. ఇలా చేస్తే ఉప్పు ఆనపకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 1 నిమిషం మనం చింతపండు వేసాం కదండి, 1 నిమిషం ఉడకనిచ్చుకుందాం. ఇందులోకి 1/4 స్పూన్ మనం సాంబార్ పొడి అంటాం కదండి, అది ఇంట్లో తయారు చేసుకున్నదే. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయ, మెంతులు వేయించుకొని నూరుకొని ఇలా పొడుములాగా చేసుకున్నామండి. ఇది ఒక డబ్బాలో నిలువ చేసుకుని, కాదు సాంబార్కి, పప్పుకి అనమాట పొడి, సాంబార్ పొడి అంటారు కదా, అది ఫ్లేవర్ బాగుంటుందని, టేస్టీగా ఉంటుందని వేసాం. 1/4 స్పూన్ వేసాం. అదే సాంబార్కి అయితే మనం ఎక్కువ వేసుకుంటాం. కొద్దిగా ఆయిల్ వేసాను పప్పు తాలింపు పెట్టుకోవటానికి. పప్పు అంటేనే నెయ్యి, కొంచెం నెయ్యి వేసానండి, చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేసుకుంటే. మా బుజ్జమ్మ ప్రతి వంటలో నెయ్యి వాడుద్దండి. కొద్దిగా. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన డిస్క్రిప్షన్లో మన ప్రీవియస్ వీడియో లింక్స్ ఉన్నాయండి, చూడండి. ఆయిల్ వేడెక్కిందండి, వెల్లుల్లి వేస్తున్నాం. కొద్దిగా 1/4 స్పూన్ ఆవాలు వేస్తున్నాం అండి. 1/4 స్పూన్ జీలకర్ర వేసానండి. పప్పులు మన ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను కొన్ని పప్పులు వేస్తున్నానండి. ఇందులో పప్పులు పచ్చెనపప్పు, మినపప్పు వేయకపోయినా పర్వాలేదు. తాలింపు పప్పులు వేసుకుంటే కమ్మటి సువాసన ఉంటుందని వేస్తున్నాను. ఎండుమిరపకాయ వేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి వంటలు.
కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి, కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. చింతపండు వేసాం కదండి, టేస్టీగా ఉంటుంది. మంచి అరుగుదలకు పప్పు కాబట్టి అరుగుదలకు కూడా మంచిది, అందుకని వేసుకోండి. తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. చూసారా, ఇదిగోండి గుమ్మగుమ్మలాడే పప్పు ఆనపగా. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తే చాలా ఈజీగా అవుద్దండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరియు డిస్క్రిప్షన్లో మా లింక్స్ ఉన్నాయి, అన్నీ మీరు ఒకసారి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.